హలో గైస్. లాస్ట్ 3 వీడియోస్‌లో మనం ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? అవి ఎలా వర్క్ అవుతాయి? మనం ఎల్ఎల్ఎమ్స్‌కి ఎలాంటి టాస్క్స్‌కి యూజ్ చేసుకోవచ్చు? అలాగే మనకు ఓపెన్ సోర్స్ మోడల్స్ అంటే ఏంటి? పెయిడ్ మోడల్స్ అంటే ఏంటి? అని చెప్పేసి చెప్పుకున్నాం. సో, అంతా కూడా థియరీ పార్ట్. ఈ వీడియోలో మనం రియల్ యాక్షన్‌కి ఎళ్దాం. సో, ఏం చేద్దామంటే మనం ఈ ఎల్ఎల్ఎమ్స్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి? త్రూ కోడ్. సో, మనం దానికి కోడ్ అయితే రాసుకుందాం. అలాగే మనం క్వెషన్ అడిగినప్పుడు అది ఆన్సర్ ఇస్తది కదా! సో, అది ఎలా ఇస్తుందో అదంతా కూడా అబ్జర్వ్ చేద్దాం. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను 2 తీసుకుంటున్నా. ఒకటొచ్చేసి ఓపెన్ ఏఐ, ఇంకోటొచ్చేసి గ్రాక్. ఓపెన్ ఏఐ వచ్చేసి మనకు పెయిడ్ మోడల్ అండ్ గ్రాక్ వచ్చేసి ఏంటంటే, ఈ గ్రాక్ అనేది ఒక ఇన్ఫరెన్స్ కంపెనీ అన్నట్టు. సో, వీళ్ళేంటంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు హోస్ట్ చేసి త్రూ ఏపీఐ మనకు ఇస్తారు. వి కెన్ యూజ్ దోస్ మోడల్స్. సో, ఇది కూడా పెయిడే. బట్ ఏంటంటే, మనము ఎక్స్‌పెరిమెంటేషన్ చేయనికి మనకు కొద్దిగా ఫ్రీ లిమిట్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ అయితే మనం ఈ ఓపెన్ ఏఐ మోడల్స్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పుకుందాం. సో, వన్ థింగ్ ఏంటంటే ఓపెన్ ఏఐ వచ్చేసి మనకు పెయిడ్ మోడల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, మనం ఓపెన్ ఏఐతో ఉన్న మోడల్స్‌ని కనెక్ట్ అవ్వాలంటే మనకొక ఏపీఐ కీ అయితే కావాలి. సో, ఏపీఐ కీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చంటే, సో, మనము ఈ వెబ్‌సైట్‌లోకైతే ఎళ్ళొచ్చు. సో, ఇది బేసిక్‌గా నథింగ్ బట్ ఓపెన్ ఏఐ వాళ్ళ ప్లాట్‌ఫార్మ్. సో, ఇక్కడ మనకు ఈ డాక్యుమెంటేషన్ గూడా ఉంటది. లైక్ ఏ మోడల్స్‌తో మనం ఎలా కనెక్ట్ అవ్వచ్చు, ప్రాంప్ట్స్ ఎలా రాయాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ కేసెస్ కూడా ఉంటాయి మనకి. అండ్ అలాగే అవైలబుల్ మోడల్స్ అన్నీ గూడా ఉంటాయి. లైక్ జీపీటీ 4.1, ఓ4 మినీ, ఓ3. సో, ఫస్ట్ అయితే మనం జీపీటీ 4.1 మినీకి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. సో, 4.1 మినీ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఉన్న దాంట్లో అదే చీపెస్ట్ అండ్ బెస్ట్ మోడల్. సో, ఫస్ట్ అయితే మనం ఒక ఏపీఐ కీ అయితే క్రియేట్ చేసుకుందాం. సో, యూఐ ప్రొఫైల్‌లోకెళ్ళండి, ఏపీఐ కీస్‌లోకెళ్ళండి, క్రియేట్ ఏ న్యూ సీక్రెట్ కీ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో, మీరేదో ఒక రాండమ్ నేమ్ ఇవ్వచ్చు. సో, ఇక్కడ నేను టెస్ట్ కీ అని చెప్పేసి ఇస్తున్నా. సో, ఏది ఇచ్చినా కూడా పర్లే. ఇట్ డజంట్ మ్యాటర్. సో, ప్రాజెక్ట్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ తీసుకోండి. అండ్ క్రియేట్ ఏ సీక్రెట్ కీ. సో, ఇప్పుడు ఇక్కడ సీక్రెట్ కీ అయితే వస్తది. సో, దీన్ని కాపీ చేసుకోండి. సో, ఎందుకంటే ఇది మనం ఎప్పుడైతే మోడల్‌కి కనెక్ట్ అవ్వాలో ఈ ఏపీఐ కీ అయితే మెన్షన్ చేయాలి. సో, అప్పుడే మనకు యాక్సెస్ ఉంటది. ఆ మోడల్స్‌ని యూజ్ చేసుకోనికి. సో, ఇది మీరు కాపీ చేసుకొని ఎక్కడైనా సేఫ్‌గా పెట్టుకోండి. ఒకవేళ పోయినా కూడా పర్లేదు. ఎందుకంటే మనం తర్వాత దాన్ని డిలీట్ చేసుకొని మళ్ళా కొత్త ఏపీఐ కీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మన దగ్గర ఏపీఐ కీ అయితే ఉంది. సో, మనం ఓపెన్ ఏఐ వన్ ఆఫ్ ద మోడల్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. సో, అందుకని చెప్పేసి నేను గూగుల్ కొలాబ్ అయితే యూజ్ చేస్తున్నా. సో, మీరు జూపిటర్ నోట్‌బుక్ వాడుకోవచ్చు, వీఎస్ కోడ్ వాడుకోవచ్చు ఆర్ ఎనీ ఎడిటర్. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన ఏపీఐ కీస్ ఎప్పుడైనా సరే సెక్యూర్‌గా ఉంచుకోవాలి. సో, ఒకవేళ అనిపిస్తే లైక్ నా ఏపీఐ కీ వేరే వాళ్ళు చూసేసారంటే లైక్ వన్ థింగ్ ఏంటంటే లైక్ మీరు ఎక్కడైతే ఏపీఐ కీ జనరేట్ చేసిర్రో ఈడ సో, ఆడికి పోయి మీరు మళ్ళా దాన్ని డిలీట్ చేసేసి కొత్తది కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడేం చేస్తానంటే లైక్ ఈ కోడ్ అయితే తీసుకోండి. సో, ఇదేంటంటే లైక్ సీక్రెట్ కాబట్టి మనకి ఏపీఐకి. సో, అందుకని చెప్పేసి ఈ కోడ్ అయితే రాసుకున్నా. సో, దీన్ని మీరు ఒకసారి రన్ చేయగానే మీ ఏపీఐకి ఏదైతే ఉందో అది పేస్ట్ చేయండి. అంటే ఇంతకుముందు జనరేట్ చేసుకున్నారు కదా! సో, దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి. సో, నేనైతే నా ఏపీఐకి అయితే పేస్ట్ చేసుకుంటున్నా. సో, పేస్ట్ చేసుకున్నా. సో, నా ఏపీఐకి అయితే పేస్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఓపెన్ ఏఐని ఇన్‌స్టాల్ చేసుకుందాం. సో, ఓపెన్ ఏఐని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఎలా ఇన్‌స్టాల్ చేస్తామంటే మనకి పైథాన్ ఎస్‌డీకే ఉంది. పైథాన్ లైబ్రరీ అయితే ఉంది. సో, ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఇది పైథాన్ ప్యాకేజ్ ఓపెన్ ఏఐకి. సో, మీరు సింపుల్‌గా ఇది కాపీ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. పిప్ ఇన్‌స్టాల్ ఓపెన్ ఏఐ అని చెప్పేసి. సో, మనకిప్పుడు ఓపెన్ ఏఐ ప్యాకేజ్ అయితే ఇన్‌స్టాల్ అయిపోద్ది. సో, నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్‌గా మనం ఓపెన్ ఏఐకి కనెక్ట్ అవ్వడమే. ఎలాగో మన దగ్గర ఏపీఐ కీ ఉంది. అండ్ మనం ఏ మోడల్ వాడాలనుకుంటున్నామో అది కూడా తెలుసు. సో, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు శాంపుల్ కోడ్ అయితే ఇచ్చేసారు. ఎలా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి. సో, దీన్నే మనం కాపీ కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ కాపీ చేసుకున్నాం. సో, ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. సో, వన్ థింగ్ ఏంటంటే ఈ ఓపెన్ ఏఐలో మనం మన ఏపీఐ కీ అయితే పాస్ చేసుకోవాలి. సో, అప్పుడే అది కనెక్ట్ అవుతదన్నట్టు. సో, బేసిక్‌గా ఏంటంటే ఏపీఐ కీ ఏం చేస్తుందంటే మనకి యాక్సెస్ ఇచ్చినట్టు. మన దగ్గర యాక్సెస్ ఉంది వాళ్ళ మోడల్‌ని యూజ్ చేసుకోనీకి అని. సో, ఆల్రెడీ మనం పైన ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అయితే సెట్ చేసుకున్నాం ఇక్కడ. సో, దాన్ని నేను ఇక్కడ మళ్ళా రీఅసైన్ చేసుకుంటున్నా. ఈ ఏపీఐకి అనే వేరియబుల్‌కి. సో, ఇప్పుడు నేను పాస్ చేసుకోవచ్చు. సో, ఈ ఓపెన్ ఏఐ అనే క్లాస్‌లో మనకు ఏపీఐ కీ అని చెప్పేసి ఒక పారామీటర్ ఉంటది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఏపీఐ కీకి నా ఏపీఐ కీని అసైన్ చేస్తున్నా. సో, బై సమ్‌హౌ నా వేరియబుల్ కూడా నేను అదే తీసుకున్నా. ఐ మీన్ సేమ్ నేమ్‌తో తీసుకున్నా. ఒకవేళ ఇక్కడ నేను మార్చుకున్నాననుకో, సో, ఇక్కడ మనకు మారిపోద్ది. సో, నేను ఆ ఏపీఐ కీకి నా ఏపీఐ కీ ఏదైతే ఉందో దాన్ని అసైన్ చేసుకుంటున్నా.
సో మన మోడల్ జీపీటీ 4.1 కూడా వాడొచ్చు. బట్ ఇదేంటంటే ఇది ఎక్స్‌పెన్సివ్. ఎక్స్‌పెన్సివ్ ఎందుకంటున్నా అంటే లైక్ కాస్ట్ పర్ మిలియన్ టోకెన్స్ ఎక్కువ కంపేర్ టు జీపీటీ 4.1 మినీ. సో మనం 4.1 మినీ తీసుకుందాం. ఇది కూడా బానే పనిచేస్తది. అంటే ఇది చీప్ అన్నట్టు. మనం ఎక్స్‌పెరిమెంటేషన్ చేసుకోనికి చాలా ఈజీ ఉంటది. అంటే తక్కువ ఖర్చులో మనం ఎక్కువ ఎక్స్‌పెరిమెంటేషన్ చేసుకోవచ్చు. సో దీన్ని రన్ చేద్దాం. సో మనం క్వెషన్ అడిగినాం. సో అది మనకు ఆన్సర్ అయితే ఇస్తది. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది. సో ఇలా సింపుల్‌గా మనం ఒక ఎల్ఎల్ఎంకి అయితే కనెక్ట్ అవ్వచ్చు. సో మనకు కావాల్సిన ఏం లేదు. లైక్ ఒక ఏపీఐ కీ కావాలి. సో ఏపీఐ కీ మనం ఓపెన్‌ఏఐ క్లాస్‌లో పాస్ చేసుకుంటే మనకు క్లయింట్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయితది. సో దాని నుండి మనం ఈ క్రియేట్ ఫంక్షన్ నుండి మోడల్‌కి కనెక్ట్ అయ్యి మనం క్వెషన్ అయితే అడగొచ్చు. సో ఇప్పుడు నేను ఇంకొక క్వెషన్ అడుగుతున్నా. టెల్ మీ అబౌట్ 'బాహుబలి' అని చెప్పి. సో రన్ చేసుకుందాం. సో ఒక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే మనము చాట్ జీపీటీ యాప్‌లో యూజ్ చేస్తున్నట్టుగా మనకిడ లైన్ బై లైన్ ఐ మీన్ వర్డ్ బై వర్డ్ అయితే జనరేట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం స్ట్రీమింగ్ చేయట్లేదు రెస్పాన్స్‌ని. స్ట్రీమింగ్ అంటే ఏంటంటే ఒక వర్డ్ జనరేట్ చేసినతోనే మనం యూఐలో చూపిస్తాం. సో ఇక్కడ మనం స్ట్రీమింగ్ చేయట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్ ఆన్సర్ వచ్చేంత వరకు ఆగి కంప్లీట్ ఆన్సర్ వచ్చినాక అప్పుడు చూపిస్తున్నాం. సో కంప్లీట్ ఆన్సర్ అంటే ఏంటంటే ఫస్ట్ బాహుబలి వర్డ్ జనరేట్ చేస్తది. దాని తర్వాత ఈజ్ జనరేట్ చేస్తది. దాని తర్వాత ఏ జనరేట్ చేస్తది. దాని తర్వాత పాపులర్, దాని తర్వాత ఇండియన్, దాని తర్వాత ఫిలిం, దాని తర్వాత ఫ్రాంచైజ్. సో ఇలా ఒక్కొక్క వర్డ్ జనరేట్ చేసుకుంటూ పోతది. సో ఎల్ఎల్ఎం చేసేది అదే. ముందున్న సీక్వెన్స్‌ని తీసుకొని నెక్స్ట్ వర్డ్ జనరేట్ చేస్తది. మళ్ళీ నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ వర్డ్. సో నెక్స్ట్ వర్డ్ వచ్చుడుతోనే చూపిస్తే మనకు ఆ ఫీల్ వచ్చేది. మనం చాట్ జీపీటీ యూఐలో చూస్తాం కదా! సో వన్ వర్డ్ బై వర్డ్, వర్డ్ బై వర్డ్ వస్తూనే ఉంటది. సో అది స్ట్రీమింగ్ అన్నట్టు. సో మనం స్ట్రీమింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో అది వన్ ఆఫ్ ద పారామీటర్ అంతే. స్ట్రీమ్ ఈక్వల్ టు ట్రూ. సో నేనేం చెప్తున్నా అంటే మళ్ళా క్లారిటీ కోసం ఇక్కడ టెల్ మీ అబౌట్ బాహుబలి అంటే మనం ఎంటర్ చేయగానే ఇక్కడ వర్డ్ ప్రతి అంటే వస్తూనే ఉంది ఆన్సర్. కానీ మనం ముందు కేసులో అంటే మనం ఇక్కడ నోట్‌బుక్‌లో మనకు అలా రాలే. కంప్లీట్ ఆన్సర్ వచ్చేంత వరకు ఆగింది. సో ఎందుకంటే ఇక్కడ మనం రెస్పాన్స్‌ని స్ట్రీమ్ చేస్తున్నాం. అంటే ఒక వర్డ్ జనరేట్ అవుతూనే చూపిస్తున్నాం. బట్ ఇక్కడ అట్లా కాదు. కంప్లీట్ ఆన్సర్, కంప్లీట్ వర్డ్ కాదు. కంప్లీట్ ఆన్సర్ వచ్చేంత వరకు ఆగి అప్పుడు చూపిస్తున్నాం. సో అందుకని చెప్పి ఆ డిఫరెన్స్. సో కొద్దిసేపు తీసుకుంటదన్నట్టు ఆన్సర్ జనరేట్ చేయనీకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మీకోసం నేను ఈ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్‌ని చేంజ్ చేస్తా. సో మోడల్‌ని చేంజ్ చేసి మనం ఆన్సర్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మనం మంచి మోడల్ చూస్ చేద్దాం. సో మంచి మోడల్ మీనింగ్ ఏంటంటే హైలీ ఇంటెలిజెంట్, హైలీ రీజనింగ్ కేపబిలిటీస్ అన్నట్టు. సో ఇప్పుడు ఏమవ్వాలంటే ఇది మంచి మోడల్ కాబట్టి మనకు ముందొచ్చిన ఆన్సర్ కన్నా ఇది బెటర్ ఆన్సర్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం బెస్ట్ మోడల్ యూజ్ చేస్తున్నాం సేమ్ క్వెషన్‌కి. సో సేమ్ టైం అయితే తీసుకుంటది. ఎందుకంటే మనం స్ట్రీమింగ్ చేయట్లేదు కాబట్టి. సో ఇక్కడ సో మీరు చూస్తే మన చిన్న మోడల్ ఏమిచ్చింది డైరెక్ట్‌గా సినిమా, స్టోరీ అని చెప్పేసి అంత ఇచ్చేసింది. కానీ మనం మంచి మోడల్ ఏమిచ్చింది ఫస్ట్ మనం 'బాహుబలి' అంటే ఇది ఆలోచిస్తుంది. ఓకే. ఈయన 'బాహుబలి' గురించి అడుగుతున్నాడు. అయితే 'బాహుబలి' సినిమా ఉంది అండ్ రిలీజియస్ హిస్టరీ కూడా ఉంది అని చెప్పి. సో అందుకని చెప్పేసి క్వెషన్ ఏసుకుంటుంది. అసలు 'బాహుబలి' అంటే ఎవరు? సో నువ్వు దీని గురించి అడుగుతున్నావా? లేకపోతే 'బాహుబలి' అనే సినిమా గురించి అడుగుతున్నావా అని. సో దానికది ఆలోచించుకొని మనకు కంప్లీట్ ఆన్సర్ అయితే ఇస్తుంది. కానీ మన చిన్న మోడల్ అట్లా కాదు. సో చిన్న మోడల్ ఏంటంటే దానికి ఏదనిపిస్తే అది చేసేస్తుందన్నట్టు. అంటే డైరెక్ట్ ఒకటే వన్ వే. కానీ మంచి మోడల్ ఏంటంటే అన్ని పాసిబిలిటీస్ అన్నీ కూడా మనకు ఇస్తదన్నట్టు. సో అది డిఫరెన్స్ మంచి మోడల్‌కి, చిన్న మోడల్‌కి. అగైన్ ఏ మోడల్ యూజ్ చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ యూజ్ కేస్. సో మన యూజ్ కేస్ చాలా సింపుల్ అనుకుంటే వి కెన్ గో విత్ ఎ స్మాల్ మోడల్. ఎందుకంటే మనకు కాస్ట్ తక్కువ. ఎండ్ ఆఫ్ ద డే మనకు కాస్ట్ తక్కువ ఉండాలి. మార్జిన్స్ ఎక్కువ ఉండాలి. ప్రాఫిట్ మార్జిన్స్. సో ఎవరైనా అదే చేస్తారు. సో అందుకని చెప్పి మన సింపుల్ టాస్క్ అయితే గో విత్ ద సింపుల్ మోడల్. కొద్దిగా కాంప్లెక్స్ టాస్క్ అయితే ఆ సింపుల్ మోడల్‌ని ఎలా బెటర్ చేయొచ్చు త్రూ ప్రాంప్టింగ్ అని చెప్పేసి చూసుకోవాలి. లేకపోతే ఇంకా ఏది అవ్వట్లేదంటే విల్ గో విత్ ద బెస్ట్ మోడల్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఆ స్ట్రీమింగ్ వేలో ఎలా చేయాలో చూద్దాం. సో ఏం లేదు ముందు చెప్పినట్టు ఒక పారామీటర్ ఉంటది. స్ట్రీమ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి. సో అది యాడ్ చేస్తే సరిపోద్ది. సో మనకు సేమ్ ఫంక్షన్ ముందున్నదే. సో సేమ్ ఫంక్షన్. సో ఇక్కడ జస్ట్ నేను ఒక స్ట్రీమ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి పారామీటర్ అయితే యాడ్ చేసుకున్నా. స్ట్రీమ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి.
సో స్ట్రీమ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి యాడ్ చేస్తేనే ప్రతి చంక్ అయితే మనకు వస్తుంది. సో వచ్చిన ప్రతి చంక్ని నేను ప్రింట్ అయితే చేసుకుంటున్నా. సో ఈ కోడ్ నాకు ఎక్కడ దొరికిందంటే సింపుల్ ఏపీఐ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో సో ఇక్కడికి వెళ్ళి మనం సర్చ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే నేను రన్ చేస్తున్నా. సో మీరు చూడొచ్చు ప్రతి వర్డ్ ఇమీడియట్గా మనకు ప్రింట్ అవుతూనే ఉంది. కానీ ముందేమైంది మనకు కంప్లీట్ ఆన్సర్ వచ్చేంత వరకు ఆగి కంప్లీట్ ఆన్సర్ వచ్చినాక అప్పుడు మనకు ప్రింట్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. సో మనకు వర్డ్ బై వర్డ్ ఇమీడియట్గా ప్రింట్ అవుతూనే ఉంది. సో దీన్ని మనం స్ట్రీమింగ్ అని చెప్పేసి అంటాం. సో కొన్ని యూస్ కేసెస్కి ఏంటంటే స్ట్రీమింగ్లో చూపించాలి. లైక్ ఏమైనా క్వశ్చన్ అడిగారు అనుకో ఇమీడియట్గా మనం ఆన్సర్ చూపిస్తూనే ఉండాలి. సో దానివల్ల ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ సమ్ 1000 వర్డ్స్ ఉంది. సో యూజర్ క్వశ్చన్ ఎంటర్ చేసినాక 1000 వర్డ్స్ అయ్యేదాకా ఆగింది అనుకో సో మేబీ 40 సెకండ్స్ ఆర్ 1 మినిట్ పట్టవచ్చు. సో ఏమనుకోవచ్చు ఇదేం పని చేయట్లేదు, అవుట్పుట్ రావట్లేదు అని చెప్పేసి బంద్ చేసి పోతాడు. సో అలాంటి యూస్ కేసెస్కి మనం వర్డ్ బై వర్డ్ ఇమీడియట్గా చూపించడం అనుకో సో అది బాగుంటుంది. అదే ఇంకొన్ని యూస్ కేసెస్ ఉంటాయి. సో ఇంకొన్ని యూస్ కేసెస్ ఏంటంటే లైక్ ఏం చెప్పొచ్చు అంటే లైక్ ఇప్పుడు నీకు ఒక కస్టమర్ ఉన్నాడు. సో కస్టమర్కి ఈమెయిల్ పంపాలి. సో కస్టమర్కి ఈమెయిల్ పంపాలంటే మనం కంప్లీట్ ఈమెయిల్ వచ్చేంత వరకు ఆగొచ్చు. సో దానికి మనం స్ట్రీమింగ్లో అవుట్పుట్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరు చూడరు. ఎందుకంటే ఈమెయిల్ జనరేట్ చేస్తున్నప్పుడు ఎవరు చూస్తారు, ఈమెయిల్ పంపించినాక చూస్తారు. సో అందుకని చెప్పి దానికి స్ట్రీమింగ్ అవసరం లేదు. సో స్ట్రీమింగ్ వాడాలా వద్దా అనేది కూడా మన యూస్ కేస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా క్వశ్చన్ అయితే ఇస్తున్నాం ఇన్పుట్ లాగా. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏముంటుందంటే రోల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో సిస్టమ్, యూజర్ అని చెప్పేసి. సో యూజర్ అంటే మనం, సిస్టమ్ అంటే ఏ మోడల్, ఏ బాట్. సో ఇక్కడ ఏంటంటే సిస్టమ్ అని చెప్పినాం అనుకో సో ఆ సిస్టమ్ అనే రోల్ని మనం యూజ్ చేసినాం అనుకో మనం ఆ ఏఐకి ఆ అసిస్టెంట్కి చెప్తాం. సో నువ్వు ఇలా ఆన్సర్ చేయాలి, నీకు ఓన్లీ ఈ విషయాలే తెలుసు అని చెప్పేసి. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ మనకు టెల్ మీ అబౌట్ బాహుబలి అన్నప్పుడు ఈ 4.1 జీపీటీ ఏం చేసింది 2 విషయాలు చెప్పింది. ఒకటి వచ్చేసి బాహుబలి సినిమా కావచ్చు అండ్ ఈ ఇంకో బాహుబలి వచ్చేసి ఇండియన్ మైథాలజీలో ఉన్నారని. సో ఇప్పుడు మనం ఈ ఎల్ఎల్ఎంని నువ్వు ఓన్లీ మూవీకి సంబంధించిన ఆన్సర్స్ అయ్యి చెప్తావని చెప్పేసి చెప్పినాం అనుకో సిస్టంలో సో అప్పుడు అది ఓన్లీ సినిమా గురించే చెప్తుంది. సో అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇన్పుట్లో ఒక స్క్వేర్ బ్రాకెట్ లోపల 2 కర్లీ బ్రేసెస్ అయితే పెట్టుకున్నా. 2 డిక్షనరీస్ అయితే పాస్ చేసుకున్నా. సో ఫస్ట్ డిక్షనరీ వచ్చేసి మన సిస్టమ్ని డిఫైన్ చేస్తున్నాం. అంటే ఈ ఎల్ఎల్ఎం ఏదైతే ఉందో దానికి చెప్తున్నాం నీకు ఓన్లీ మూవీ నాలెడ్జ్ ఉంది, నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా నువ్వు మూవీకి సంబంధించిన ఆన్సరే ఇవ్వాలి అని. అండ్ యూజర్ వచ్చేసి మనం అడుగుతున్న క్వశ్చన్స్ అన్నట్టు. సో మనం ఏం క్వశ్చన్ అడగాలనుకున్నామో అది ఈ యూజర్ కంటెంట్లో ఇవ్వాలి. సో రోల్ వచ్చేసి యూజర్, ఈ కంటెంట్లో అయితే మనం ఇవ్వాలి మనం అడిగే క్వశ్చన్స్. అండ్ సిస్టమ్ని మనం డిఫైన్ చేస్తాం కదా, మనం ఆ ఎల్ఎల్ఎంని డిఫైన్ చేస్తాం కదా, నువ్వేంటిది, నీకు ఏం తెలుసు, నువ్వేం చేయగలవు, నీ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది మనం ఈ కంటెంట్లో అయితే ఇస్తాం. సో ఇప్పుడు మనం బాహుబలి ఎవరైనా అడిగితే సినిమా గురించే చెప్తుంది. ఎందుకంటే నేను దానికి ఎక్స్ప్లిసిట్గా ఏం చెప్పినా నువ్వు మూవీ బఫ్, నీకు ఓన్లీ మూవీ నాలెడ్జే ఉందని. సో ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ మోడల్ యూజ్ చేస్తున్న GPT 4.1 హైలీ ఇంటెలిజెంట్ మోడల్. సో ఇక్కడ మీరు చూస్తే ఆన్సర్ ఓన్లీ నాకు మూవీకి సంబంధించిందే ఇచ్చింది. ఇండియన్ మైథాలజికల్ ఏదైతే ఉందో దాని గురించి అయితే ఇవ్వలేదు. ఎందుకు నేను దానికి ఎక్స్ప్లిసిట్గా ఏమని చెప్పినా యూ ఆర్ ఏ మూవీ బఫ్ అండ్ యూ షుడ్ ఆన్సర్ యూజర్ క్వశ్చన్ ఫర్ మూవీ నాలెడ్జ్ ఓన్లీ అని. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుదాం. టెల్ మీ అబౌట్ శ్రీరామదాసు. సో ఇది కూడా మన సినిమానే. సో చూడొచ్చు శ్రీరామదాసు సో 2006 ఇండియన్ లాంగ్వేజ్ మూవీ అని చెప్పేసి చెప్తుంది. సో అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తుంది. సో ఇలా ఏదైనా సరే మీరు ఆ ఎల్ఎల్ఎంని డిఫైన్ చేయాలంటే లైక్ అది ఏం ఆన్సర్ చేయాలి, దాని బౌండరీస్ ఏంటి, సో అవి డిఫైన్ చేయాలంటే మీరు ఈ కంటెంట్లో అయితే పాస్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం సిస్టమ్ ప్రాంప్ట్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇది మన యూజర్ క్వశ్చన్స్. సో ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ మనం రెస్పాన్స్ క్రియేట్ ఏపీఐ వాడినాం కదా, సిమిలర్లీ మనకు ఈ చాట్ కంప్లీషన్ ఏపీఐ కూడా ఉంటుంది. సో ఇది యూస్ చేసుకొని కూడా మనం ఆన్సర్ అయితే జనరేట్ చేసుకోవచ్చు సేమ్ లైక్ ఎబో. కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ మనకు మెసేజెస్ ఉంటుంది ఫీల్డ్, ఇక్కడ మనకు ఇన్పుట్ అయితే ఉంటుంది. అండ్ మనకు అవుట్పుట్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ప్రింట్ చేసే విధానం అది కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ఒకటే డిఫరెంట్. సో మనం రన్ చేసి చూడొచ్చు. సో మనకు సేమ్ మనకు ఆన్సర్ అయితే వస్తుంది స్ట్రీమింగ్లో.
ఎందుకంటే స్ట్రీమ్ ఈక్వల్ టు ట్రూ పెట్టినా కాబట్టి.